నమస్తే అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ విద్యావతి తోటలు పాటలు మాటలు. ముందుగా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. 5 లక్షల ట్యూలిప్స్ చూస్తారా? రెడీగా ఉన్నారా మరి? అయితే పదండి. టుల్లీస్ ట్యూలిప్ ఫామ్ లండన్ పక్కనే క్రాలీ అన్న ప్లేస్లో ఉంది. అక్కడికి వెళ్ళి చూసొద్దాం. ఈ ట్యూలిప్ ఫామ్ ట్రిప్ మా వారు నాకు వెడ్డింగ్ యానివర్సరీ గిఫ్ట్గా అరేంజ్ చేశారు. వెడ్డింగ్ యానివర్సరీకి చిన్న ఫ్లవర్ బొకే ఎందుకు నాకు? మీరే చూసారుగా, మన తోటలోనే చాలా పువ్వులు ఉన్నాయి. మరి 5 లక్షల ట్యూలిప్స్ అయితే ఎస్, దట్ ఈస్ అ గుడ్ గిఫ్ట్ ఫర్ మీ. అఫ్ కోర్స్ నెదర్లాండ్స్ క్యూకెన్హాఫ్ గార్డెన్స్లో అయితే మిలియన్స్ ట్యూలిప్స్ ఉంటాయి. అవి తర్వాత చూపిస్తాను. ఈ టుల్లీస్ ఫామ్ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ రేఖాల అందరూ ఫామ్లో ట్యూలిప్స్ మధ్యన పరిగెట్టొచ్చు. ఈ ఫామ్ వాళ్ళు అలా అలౌ చేస్తున్నారు. ఇంకేముంది, జనం చిందులు తొక్కేస్తున్నారు. నేనైతే పరిగెట్టే పరిస్థితి లేదక్కడ. నడిచే దారిలో జనం నడిచి బురదలాగా తయారైంది. హాలండ్లో అయితే ఎండుగడ్డి వేస్తారు, వీళ్ళు వేయలేదు. అందుకని రేఖాల పరిగెట్టుకెళ్ళి ఢమేల్మని మా వారి మీద పడి దూకేసి పడేయడానికి ఛాన్సే లేదు. అందుకని చూసుకుని నడవడం మంచిది. ఈ ట్యూలిప్ బెడ్స్ మధ్యలో నిల్చుంటే ఆహా, ఏమి ఆనందం! ట్యూలిప్ పూల సోయగం చూస్తేనే పరవశం, ట్యూలిప్ పూల సోయగం చూస్తేనే పరవశం, పూలవనంలో ఇలా ఆనందం, ట్యూలిప్ పూల సోయగం చూస్తేనే పరవశం. ఈ టుల్లీస్ ఫామ్ చాలా ఏళ్ళుగా ఉన్న ట్యూలిప్ ఫీల్డ్స్ మాత్రం ఇవి కొత్తగా ఓపెన్ చేశారు. ఈ ట్యూలిప్ ఫెస్టివల్ ఈ ఏడాది ఏప్రిల్లోనే స్టార్ట్ అయిందట. కౌంటర్ దగ్గర చెప్పారు. నెక్స్ట్ ఇయర్ అయితే డబుల్ నంబర్ ఆఫ్ బల్బ్స్ వేస్తారట. ఈ ట్యూలిప్ ఫామ్ చాలా సక్సెస్ అయినట్టుంది. వీకెండ్స్ ఫుల్లీ బుక్డ్. టికెట్స్ £12 పర్ పర్సన్. నా ఉద్దేశం ఏంటంటే చాలా చవక ఇది. ఎందుకంటే నెదర్లాండ్స్కి వెళ్ళి చూడాలంటే ఫ్లైట్ బుక్ చేసుకోవాలి. ఆ టైంకి వర్షం పడవచ్చు. నానా తంటాలు పడి వెళ్తే చివరికి పూలు సరిగ్గా ఉండకపోవచ్చు. ఈ గొడవ ఏమీ లేకుండా లండన్ దగ్గర ఉన్న వాళ్ళకి చాలా కన్వీనియంట్ లొకేషన్ ఇది. మేము కూడా లండన్ వెళ్ళాము వేరే పని మీద. అనుకోకుండా ఈ గార్డెన్ దొరికింది. ఇది కొత్తగా ఓపెన్ చేశారు కాబట్టి చాలామందికి తెలియకపోవచ్చు. మేమైతే చాలా లక్కీ, ఎందుకంటే కరెక్ట్ టైంకి వెళ్ళాము. పువ్వులు చాలా వరకు పూసాయి. కాకపోతే అన్నీ మొగ్గల్లాగా ముడుచుకుని ఉన్నాయి. ఎందుకంటే చాలా చల్లగా ఉంది. అంత చల్లగా ఉంటే పూర్తిగా విడవు. అయినా పర్వాలేదు, వర్షం లేదు కదా. కాసేపు అలా రౌండ్ వేసి చూడండి పూలన్నిటినీ.
చూశారు కదా, ఈ పూల తివాచీ గురించి ఎక్కువ మాట్లాడిన అవసరం లేదు. ఇది దివి నుంచి భూమికి జారిపడిన పూలవానలా ఉంది. నేనైతే అన్ని బాధలు మర్చిపోయి ఆ వసంత లీలని చూశాను. కాసేపటికి బాగా చల్లగా అయిపోతే మా వారు ఒక కప్పు టీ కొని ఇచ్చారు. అది తాగుతూ జనాలు పడే తంటాలన్నీ చూస్తూ కూర్చున్నాను. ఫోటోలు సరిగ్గా తీయట్లేదని హస్బెండ్కి బాయ్ ఫ్రెండ్స్కి తిట్లు తగులుతున్నాయి. చిన్నపిల్లల్ని ఫోటోకి నిల్చోమంటే వాళ్ళు బేరమని గోల. ఓ పెద్ద ఆవిడ వీల్చైర్లో తోసుకుపోమని ఆ పూల మధ్యలో వెళ్తానని గొడవ. ఓ పిల్ల పింగాణి బొమ్మలా ఉంది, ఎంత చక్కగా ఉందో, అందంగా డమేల్మని పడిపోయింది వైట్ డ్రెస్ వేసుకుని. యంగ్ గర్ల్ కదా, దులుపు లేచిపోయింది. మోడల్ ఏమో. 4 ఫోటోగ్రాఫర్స్ మళ్ళీ ఫోటోలు తీశారు. మొత్తానికి అందరూ హ్యాపీగానే ఉన్నారు. ఈ పూలు ఎంతో కాలం ఉండవండి. ఇంగ్లాండ్లో ఉన్నవాళ్ళైతే చక్కగా వెళ్ళి చూడొచ్చు, కానీ వెబ్సైట్ ఒకసారి చెక్ చేసుకుని వెళ్ళాలి. ఈ బల్బ్స్ కావాలంటే ఆన్లైన్లో అక్టోబర్లో కొనుక్కోవచ్చు అని చెప్పారు కౌంటర్ దగ్గర. తర్వాత వీళ్ళు ఈ ట్యూలిప్స్ కూడా అమ్ముతున్నారు, కానీ 20 పౌండ్స్కి 22 ఇస్తారట. నాకైతే ఇది కొంచెం ఖరీదు ఎక్కువ అనిపించింది, అందుకని నేను కొనుక్కోలేదు. ఎందుకంటే మా తోటలో కూడా ఉన్నాయి కదా ట్యూలిప్స్, చాలే అని ఊరుకున్నాను. అక్కడి నుంచి లండన్ నుంచి మోసుకొచ్చేసరికి అవి వాడిపోతాయి. చూశారు కదా, ఈ ట్యూలిప్ ఫామ్ ట్రిప్ చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సుందర్ ఫర్ మేకింగ్ ఇట్ హ్యాపన్. ఐఎమ్ సో హ్యాపీ. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్ యాజ్ వెల్. నెక్స్ట్ వీడియోలో నెదర్లాండ్స్ వెళ్దాం, అక్కడ ఏమేమి పెంచుతున్నారో చూద్దాం. అంతవరకు సెలవు. బాయ్.